అండ్ డాక్టర్ సతీశ్వర తక్కువ తిన్నా వెయిట్ పెరుగుతున్నారా? సో మేజర్ గా హైపోథైరాయిడిజం ఉందేమో చెక్ చేసుకోండి. జనరలీ హైపోథైరాయిడిజం T3 అండ్ హార్మోన్స్ అనేవి తగ్గుతూ వస్తుంటాయి. సో వీళ్ళకి జనరల్లీ మనకు ట్రీట్మెంట్ లో థైరాక్సిన్ కానీ, లెవోథైరాక్సిన్ కానీ, ఎల్ట్రాక్సిన్ కానీ, థైరోనాన్ కానీ ఇవి ఎక్కువ కాంబినేషన్స్ లో ఇస్తూ ఉంటారు. ఇంకా తరబడి థైరాయిడ్ తగ్గకపోవడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే TSH అనే మేజర్ హార్మోన్ అనేది. సో TSH ఎప్పుడు ఎప్పుడు మీకు రిలీజ్ చేస్తుంది అని అంటే మీకు T3, T4 హార్మోన్స్ మీ బాడీలో తగ్గుతున్నప్పుడు, థైరాయిడ్ గ్లాండ్ నుంచి ప్రొడక్షన్ తగ్గుతున్నప్పుడు ఆటోమేటికల్లీ మీ TSH ఏం చేస్తుంది, బ్రెయిన్ నుంచి మీరు T3, T4 రిలీజ్ చేయండి అని మీ బ్రెయిన్ ని ఒక సిగ్నల్ ఇస్తుంది. అంటే T3, T4 రిలీజ్ అవుతాయి. కానీ ఇక్కడ మన ట్రీట్మెంట్ దేనికి ఇస్తున్నారు అంటే T4 థైరాక్సిన్ అంటాం. ఈ T4 పెరగడానికి మేము మెడిసిన్స్ అనేవి ఇస్తున్నారు. జనరల్లీ ఈ ఎల్ట్రాక్సిన్ ఇవన్నీ అనేవి యాక్చువల్లీ మీకు యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ T అంటాం. సో వీటిలో కూడా మీకు జనరల్లీ టెస్ట్ చేసినప్పుడు T3, T4 TSH చేస్తూ ఉంటాం. సో వీటిని టోటల్ T3, టోటల్ T4 TSH అని చెప్పేసి చెప్తూ ఉంటాం. T3 అండ్ ఫ్రీ T4 అంటాం. సో ఈ ఫ్రీ T3 అండ్ మేజర్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్ అనమాట. ఇది మేజర్ యాక్టివ్ ఫామ్ అవ్వాలి అని అంటే యాక్చువల్లీ మీకు T4 కోసం మెడిసిన్ తీసుకున్నప్పుడు మీరు 100% T4 కి మెడిసిన్ తీసుకుంటే అందులో ఓన్లీ 30 to 40% మాత్రమే T3గా ఫ్రీ T3గా కన్వర్ట్ అవుతుంది. సో అంటే మీరు తీసుకున్న మెడిసిన్స్ అనేది బాడీకి యూటిలైజ్ అవ్వట్లేదు. సో ఫ్రీ T3 ఎక్కువగా ఉంటే, ఫ్రీ T3 ప్రొడ్యూస్ అవుతేనే అప్పుడు మీకు థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనింగ్ అనేది సరిగా జరుగుతుంది. అందువల్ల మీకు థైరాయిడ్ అనేది కంప్లీట్ గా హోమియోపతిలో దీనికోసం మీకు 100% తగ్గిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఈవెన్ TSH లెవెల్స్ ఈవెన్ 70-75 ఉండి కూడా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మీకు మిగతా అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారు, మిగతా సింటమ్స్ అన్ని అండ్ ఇంకా చాలా రకాల సింటమ్స్, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ అమ్మాయిల్లో ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ మీరు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మీరు థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అనేది అసలు ఏం చేస్తుంది మీ బాడీలో, అసలు థైరాయిడ్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, దాని గురించి మీకు మన నెక్స్ట్ వీడియోస్లో, సిరీస్ ఆఫ్ వీడియోస్లో Part 2, Part 3, Part 4 అంటే ఎన్ని పార్ట్స్ వస్తాయి అన్ని పార్ట్స్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎవరు ఇవ్వని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి థైరాయిడ్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.